వసూళ్ళు ఆపాలి ఆపాలి ఆపడండి చారిత్రక తొట్లకొండను, ఆపడండి చారిత్రక తొట్లకొండను. సందర్శనగా టికెట్ వెంటనే ఆపివేయాలి. ఆర్ట్ కాలేజీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఖండించండి. డిపార్ట్మెంట్ ఖండించండి. బౌద్ధ క్షేత్రాలను బౌద్ధ క్షేత్రాలను వెంకటరమణ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ విధాన కార్యదర్శి మరియు మిత్రులందరూ కూడా ఈఎస్ఐ అంబేద్కర్ సంఘాలంతా కూడా ఈరోజు కలెక్టరేట్లో 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన తొట్లకొండ బావికొండని ఈరోజు ప్రభుత్వం, ఈ చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం చాలా ఆక్రమణలకు గురి చేస్తూ ఉంది. ఉదాహరణకి తొట్లకొండపై లవ్లీ రెస్టారెంట్ ఒకటి పెట్టారు. ఆ లవ్లీ రెస్టారెంట్ పెట్టడం కూడా తప్పు. కారణం ఏంటంటే ప్రస్తుతానికి కుటుంబ ప్రభుత్వం బీచ్ రోడ్లో మందు తాగడానికి ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే ఆకతాయిలందరూ కూడా తొట్లకొండ మీద ప్రవేశం ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వస్తున్నటువంటి వారికి తొట్లకొండ చూడడానికి కార్యక్రమం తొట్లకొండ చూడడానికి వచ్చిన వారికి ఆర్ట్ డిపార్ట్మెంట్ దృష్టి చెల్లించమంటుంది. చరిత్ర 2000 రూపాయలు పెట్టి చారిత్రక నాశనమైన పరిస్థితి ఉంది. చరిత్ర నాశనం చేయడానికి కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఏర్పాటు చేస్తుందని మేము భావిస్తున్నాం. ఈ విషయం ఏంటంటే 2021, 2022లో కోర్టు వెళ్ళినట్టయితే మాకు స్టేటస్గా ఇచ్చింది, ఏర్పడుతుంది. ఏమైనా తొట్లకొండని ఏ రకమైన నిర్మాణాలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ అక్కడ పరిగణించకండి అని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు కూడా పక్కన పెట్టి ఈఎంఆర్డీఏ, ఆర్ట్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లిసెన్సెస్ ట్రాన్స్ఫర్ పెడుతున్నారు. దాని మీద కూడా మేము కంటెంప్ట్కి వెళ్ళాం. కంటెంప్ట్లో గత కలెక్టర్ గారి మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద నోటీసులు కూడా జారీ చేశారు. నిన్న కోర్టుకు కూడా వచ్చి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఈ తరుణంలో ఆర్ట్ కాలేజీ డిపార్ట్మెంటు కేవలం మాన్యుమెంట్ చూడడానికే డబ్బులు తీసుకొని లోపల ప్రవేశపెడుతున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు రకరకాల వేషాలు వేస్తారు లోపల. దాన్ని అడ్డుకోవడానికి ఎవరికి ఉండదు. మేమేం చెప్తున్నామంటే మీరు డబ్బులు పెట్టుకోవాలని మ్యూజియంలో పెట్టుకోండి, కానీ ఆర్ట్ కాలేజీ డిపార్ట్మెంట్ బౌద్ధ క్షేత్రం మీద ఇంతవరకు కూడా అక్కడ టికెట్ లేదు. ప్రజలు వాటిని చూసుకొని తత్వానికి చరిత్రను తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తే ఈ కుటుంబ ప్రభుత్వం నాశనం చేయడానికి పక్కన పట్టుకుంది. నాకు ఇల్లు కావాలండి, నా ఇంటికి ఆరోగ్యం బాగాలేదు, నోరు లేదు. నా పేరు పచ్చల వెంకటరమణ, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అండ్ ప్రొటెక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు విశాఖపట్నం ప్రాచీన నగరం. ఈ ప్రాచీన నగరం నేడు ఆంధ్రప్రదేశ్కి రెండో రాజధాని. ఏ రకంగా అంటే ఆర్థికంగా, పారిశ్రామికంగా అలాంటి చక్కటి ఈ విశాఖపట్నంలో 2500 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిర్మించినటువంటి తొట్లకొండ, బావికొండ, పౌరాలకొండ అన్ని కొండలు బౌద్ధ కొండలు. అలాంటి కొండలపై నేడు కూటమి ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఎక్కడైనా సరే చారిత్రాత్మకమైనటువంటి మాన్యుమెంట్స్ని ఏ దేశమైనా కాపాడుకుంటుంది. కానీ భారతదేశం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి మాన్యుమెంట్స్ని నాశనం చేయడం చూస్తుంది ఈ ప్రభుత్వం. ఆర్ట్ కాలేజీ డిపార్ట్మెంటు కళ్ళు మూసుకొని ఉంది. ఆర్ట్ కాలేజీ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి టూరిజంని కలిపారు. ఈఎంఆర్డీఏ వీళ్ళందరూ కలిసి తొట్లకొండని, బావికొండని నాశనం చేయడం ప్రయత్నంలో ఉంటారు. మేము 2021, 2022లో హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో 2 పిల్స్ వేసాం. ఆ పిల్స్ 2లో హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారంగా ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ కానీ, ఏ రకమైన వ్యాపార సంస్థలు ఇవ్వడం కానీ, ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ లేకుండా వాటిని పరిరక్షించాలని కోర్టు వారు ఉత్తర్వులు ఇస్తే ఈ ఈఎంఆర్డీఏ,
ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంటు ఈ దుర్మార్గమైన అధికారులు ఏం చేశారంటే అదే తొట్లకొండ మీద లవ్లీ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఈ లవ్లీ రెస్టారెంట్ తీసివేయండి అని చెప్పిన తర్వాత తీసుకోగా మేము కంటెంప్ట్ కూడా వెళ్ళాం. కంటెంప్ట్ 17వ తారీఖున వస్తే ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తుంది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ గత 15 రోజులుగా ఓన్లీ మాన్యుమెంట్ చూడడానికి టికెట్ పెట్టిందండి. ఏమన్నా మాన్యుమెంట్ చారిత్రక మాన్యుమెంట్ టికెట్ పెట్టారు, అదే మ్యూజియమా టికెట్ పెట్టడానికి లేదు, సినిమా థియేటరా టికెట్ పెట్టడానికి లేదు. ఎక్కువ అక్కడ ఏం చేస్తుంది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఏమి చేయట్లేదు. ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఏమి చేయకపోగా ఈ టికెట్ పెట్టారు. పెద్దవాళ్ళకి 10 రూపాయలు, చిన్నవాళ్ళకి 5 రూపాయలు, కెమెరాకి 500 రూపాయలు, వీడియో కెమెరాకి వచ్చి 2000 రూపాయలు, విదేశీయులకి 2000 రూపాయలు రకరకాలు పెట్టారు. ఈ మాన్యుమెంట్ చూడడానికి వెళ్ళి టికెట్ తీస్తున్నారు కాబట్టి ఇష్టాన్ని సరే మాన్యుమెంట్ టికెట్ ఇస్తారు. మాన్యుమెంట్ వీక్గా ఉంది, చరిత్రతో పోయే పరిస్థితి కాబట్టి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కోర్టు ఉల్లంఘించి టికెట్ పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆర్కాలజీ డిపార్ట్మెంటు ఆ టికెట్ తీసివేసి పద్ధతి తీసివేసి మాన్యుమెంట్ కాపాడాలి. ఉదాహరణకి చాలా వాటికి హిందూ దేవాలయాలకి అన్నిటికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ చరిత్ర తెలిసినట్టు మాన్యుమెంట్కి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక ముఖ్యమంత్రి తొట్లకొండ వెళ్ళాడా, ఒక జిల్లా కలెక్టర్ ఎంతమంది తొట్లకొండ వెళ్ళారు, ఒక ఎంపీ వెళ్ళాడు, ఒక ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళాడు, ఎవరు వెళ్ళరు. ఏమిటంటే చరిత్రను తెలుసుకోండి అయ్యా, చరిత్ర తెలుసుకుంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి పవిత్రమైన తొట్లకొండ కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.